ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. మరి రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న దైవజనులు ఏఐసిసి అధ్యక్షులు జాన్ బాబు గారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు గారు దారిని వెళ్తూ ఉంటే ఆయన పక్కన దర్శించడం, ఎందుకంటే వాళ్ళు పిలవలేదు కనుక దర్శించాడు. కనుక నేను పిలిస్తే సభలకు వచ్చి ఒక రోజంతా పాడేవాడిని, కానీ జాన్ బాబు గారు పిలవలేదు. ఆయన పిలవకుండా పక్క నుంచి వెళ్తుంటే ఒక అడిగిట్ వేయండి అని అలా తెలివిగా నన్ను ఇలా అడిగేయించారు ఆయన. కనుక జాన్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇది నా వేదిక కాదు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వారు చక్కని రజతోత్సవాలు జరిగిస్తున్నారు కనుక ఈ సంతోషంలో నేను కూడా కొన్ని క్షణాలు పాలు పంచుకుందామని రావడం. పక్కన నందిగామలు ఉన్నాను నేను. అక్కడ పాటలు అయిపోగానే వాళ్ళు కళ్ళు కప్పి వచ్చాను, మళ్ళీ చివరిలో నేను పాడాలి కాబట్టి ఎక్కువ సమయం ఉండడానికి అవకాశం లేదు. మరి జడ్సన్ అబ్రహ్మయ్య గారితో చాలా వేదికలు నేను పంచుకున్నాను. చాలా దశాబ్దాలుగా మరి వారి పరిచయాలు నాకు తెలుసు కనుక వారు కొంచెం బలహీనంగా కనబడుతున్నా కూడా వారు ఎక్కడ ఆగకుండా అదే వేగంతో పరిచయం చేస్తున్నారు. ఒకవేళ శారీరకంగా బలహీనం కనిపించినా ఆయన వాక్కు మాత్రం అంతే బలంతో ఆయన అందిస్తూ ఉన్నారు. అదే బలంతో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న దైవజనులందరికీ వందనాలు. ఇంకెక్కువ మాట్లాడకూడదు, నాకు టైం లేదు. సరే, 2 పాటలు అన్నారు, ఒక పాట, ఎందుకంటే ఒక పాట టైం అంతా వారి అనౌన్స్మెంట్స్కి తినేశారు. అందుకే నేను ఒక పాట పాడతాను. జీ మైనర్ పెట్టాము.